యాక్చువల్గా లాంగ్ వీడియో చేస్తే రికార్డ్ చేస్తాను. చెప్పాలా అన్ని? చెప్పాలి కదా మరి. బ్లాగింగ్ అంటే మన లైఫ్ స్టైల్ బ్లాగింగ్ కదా. మనం ఏం చేస్తాం? హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లుక్ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. యాజ్ యూజువల్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మార్నింగే ఈరోజు 6 o'clock అయితే లేచాను. ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు ట్యూస్డే, నిన్న చెప్పాను కదా. మా వారు మండే అండ్ వెడ్నెస్డే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ మిగతా 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్. అందుకని ఇంకా మార్నింగ్ లేచాను. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేయాలని చాలా సింపుల్గా చేసి పంపించేసానులే. ఇంక ఇక్కడైతే మా మార్నింగ్ డ్రింక్ కోసం ధనియా అండ్ మెథి వాటర్ అయితే పెట్టాను. ఇది మీరు ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకొని చేసుకోవచ్చు. మార్నింగ్ కూడా అప్పటికప్పుడు బాయిల్ చేసుకొని కూడా తాగేయచ్చు. అండ్ అది చల్లారడానికి పక్కన పెట్టేసి ఆయన కోసం సింపుల్గా పాలక్ అండ్ గ్రీన్ పీస్ పులావ్ అయితే చేస్తున్నాను. అంతా గ్రీనే అనమాట. మామూలుగా అయితే నేను పాలక్ స్వీట్ కార్న్, పాలక్ మీల్ మేకర్ అలా చేస్తూ ఉంటా. ఈరోజు నిన్ననే గ్రీన్ పీస్ వలిచాను కదా ఫ్రెష్గా, వాటితో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా హెల్దీ 1 pot రెసిపీ. మీ పిల్లలకి ఇవ్వండి. పాలకూర గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ కాబట్టి పిల్లలకి డైట్లో ఇవ్వడం చాలా మంచిది. అండ్ వింటర్లో మంచిగా లీఫీ వెజిటబుల్స్ వస్తాయి. వీక్లో ఒక 2-3 days అయినా కుక్ చేసి పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. నేనైతే వీలైనంత వరకు ఇలా పులావ్స్ చేసినా చేయకపోయినా మామూలుగా సింపుల్ ఫ్రై చేయడానికన్నా ట్రై చేస్తాను. మీరు పిల్లలు ఎగ్స్ ఇష్టపడితే మంచిగా ఆమ్లెట్ మీద కూడా మీరు సన్నగా చాప్ చేసి పాలక్ ఆమ్లెట్ వేసి ఇచ్చేయచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ముందుగా పాలకూర పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసుకున్నాను. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి తీసి చేసేసుకోండి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి, కొంచెం నూనె యాడ్ చేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ వేసేసి సన్నగా పొడవు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి నేను ఇంక ఇక్కడ వేయలేదు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని మంచిగా పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనం వారానికి సరిపడా ప్రిపరేషన్స్లో భాగంగా చేసేసుకున్నాం కాబట్టి సింపుల్గా 10 నిమిషాల్లో ఈ పులావ్ అయితే చేసేసుకోవచ్చు. అందుకే మీల్ ప్లానింగ్ అండ్ మీల్ ప్రిపరేషన్ చాలా అవసరం. పర్టికులర్గా ఇలా లంచ్ బాక్సెస్ ఉన్నప్పుడు, పిల్లలు ఉన్న ఇంట్లో లంచ్ బాక్సెస్ ఉండకుండా ఉండదు కాబట్టి మార్నింగ్ వాళ్ళకి ఎలా అబ్బా ఇంకొక 5 minutes పడుకుంటే బాగుండు అనిపించినట్టే మమ్మీస్కి కూడా అనిపిస్తుంది కదా. సో ఎవరెవరైతే ఆ 5 minutes స్లీప్ కోరుకుంటారో వాళ్ళు ఇలాంటి ప్రిపరేషన్స్ చేసేసి రెడీగా పెట్టేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. అబ్బా లంచ్ బాక్స్ పెట్టాలా అని కాకుండా ఓకే మందే ఉంది 10 నిమిషాల్లో చేసేస్తాం అన్నీ అన్నట్టు. నేనైతే ఎప్పుడు అంతే కాన్ఫిడెంట్గా ఉంటాను. మా వారు అంటారు ఇప్పుడు టైం అరౌండ్ 7:30 అయిందనుకోండి, నేను షార్ప్ 8కి స్టార్ట్ అయిపోవచ్చు, వంట అయిపోద్దా అంటే మందంతా 10 minutes కదా అంట. నేను నా కుకింగ్ విషయంలో అంత కాన్ఫిడెంట్గా ఉంటా. అంటే ఇన్ని ఇయర్స్లో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ అయితే వస్తుందిలేండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసుకొని మన ఫ్రెష్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మన పాలక్ పేస్ట్ ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. అండ్ మీకు నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయితే హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే మన వీడియోస్ యూట్యూబ్ మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో నాకైతే రీచ్ పెరుగుతుంది. ఇంకా పచ్చివాసన పోయింది, ఆయిల్ సపరేట్ అయింది అనుకున్నప్పుడు కొంచెం బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అవాయిడ్ చేసినా కూడా పర్లేదు. మంచి న్యాచురల్ ఫ్లేవర్స్తో బాగుంటుంది. నేనైతే మా వారికి కాబట్టి లైట్గా యాడ్ చేశాను.
ఆ తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈరోజు సోనా మసూరితో చేయట్లేదు, కొంచెం స్పెషల్గా ఉంటుందని బిర్యానీ రైస్తో అయితే చేశాను. రైస్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టాయి అనుకున్నప్పుడు 1-1.5 పోస్తాం కదా బాస్మతికి, అలానే వాటర్ పోసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి జస్ట్ ఒక 2 విజిల్స్ ఇచ్చేయండి, అంతే సరిపోతుంది. మన 1 పాట్ రెసిపీస్కి ఎప్పుడైనా 2 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇచ్చేసి కాకపోతే మీరు సెటిల్ అయ్యే టైం ఇవ్వాలి, దానికి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం ఇచ్చారంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది పులావ్. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇంతకీ మీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా, మీ ఫేవరెట్ పులావ్ ఏంటి, మీ ఫేవరెట్ ఫ్లేవర్డ్ రైస్ ఏంటి, అసలు మీరు ఏది బాగా చేస్తారు అనేది నాతో చెప్పండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్పెషల్ రెసిపీ ఉంటుంది, అది వాళ్ళు చేస్తే చాలా బాగా వస్తుంది. అలా మీకు ఏమైనా ఉందా అనేది నాతో చెప్పండి. మంచిగా విజిల్స్ అయిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో, సూపర్ యమ్మీగా ఉంది. టేస్ట్ కూడా నేను కూడా కొంచెం ఉంటే ఆఫ్టర్నూన్ టైంలో టేస్ట్ చేశాను, అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. దీనికి కాంబినేషన్గా కుకుంబర్ రైతా అయితే చేశాను. జస్ట్ కుకుంబర్ గ్రేట్ చేసుకొని కావాల్సినంత కర్డ్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే రైతా రెడీ అయిపోద్ది. ఎప్పుడైనా మీకు వెజ్ రెసిపీస్కి ఇలా వెజిటబుల్ రైతాస్ అయితే చాలా బాగుంటాయి. నాన్ వెజ్కి అయితే ఆనియన్ రైతా. ఇంతకీ ఈరోజు ముగ్గు చూపించలేదు కదా, ఇదైతే ఈరోజు ముగ్గు. అండ్ ఇదైతే నా మంగళవారం పూజ. మీరు కూడా అమ్మవారికి నమస్కారం చేసేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఆ తర్వాత నేను పూజ చేసుకున్నాను. మా పాప క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ నా కోసం రాగి జావ రెడీ చేసేసుకుంటున్నాను. పాప కోసం అయితే తనకి దోశ కావాలంది, దోశ వేసి పెట్టానులేండి, ఆ క్లిప్ రికార్డ్ చేయలేదు నేను. నా కోసం అయితే రాగి జావతో పాటు పప్పాయ అయితే కట్ చేసుకున్నాను. ఈరోజు నేను వాట్ ఎయిటీని డే కూడా చేశాను, షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మన ఛానల్లోకి వెళ్ళి చూసినా కూడా ఉంటుంది. పప్పాయ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్. అసలు ఎంత బాగుంటుందంటే అది చక్కగా రైప్ అయ్యి ఉండాలి, అలా ఉంటే బోల్డ్ అంత స్వీట్గా భలే ఉంటుంది. ఇక్కడ మనమంతా మల్టీ టాస్కింగ్ అనమాట, వాటికి జావా రెడీ అవుతుంది. ఈ టైంలో నేను ఈ పపాయ కూడా చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో దట్ జావా తాగేసి వేడివేడిగా, ఇప్పుడు ఎక్కువ చల్లారక్కర్లేదు, మొన్నటి వరకు సమ్మర్ కాబట్టి ఎప్పుడో కాచి పెడితే కానీ తాగే టైంకి చల్లారేది కాదు, లేకపోతే చెమట్లు వచ్చేసాయి. ఇప్పుడు అలా కాదు, మనం అలా కాచి స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ తర్వాత తాగినా కూడా చల్లారిపోతుంది. అంత చల్లగా ఉంటుంది వెదర్ అయితే. అసలు ఏ పని చేయాలనిపించట్లేదు, వేడి నీళ్ళలోంచి చేయి బయటికి తీయాలనిపించట్లేదు. ఒక్కసారి కొంచెం అలా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చినా కూడా వణుకు వచ్చేస్తుంది, అలా ఉంటుంది. ఇంతకీ మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి, డైలీ మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఫ్రూట్ ఇస్తారా ఇవ్వరా? ఫ్రూట్ ఇచ్చే అలవాటు లేకపోతే కంపల్సరీ స్కూల్కి మాత్రం ఫ్రూట్ ఇవ్వండి. వాళ్ళ ఇంటి దగ్గర మన ముందు తిన్నా తినకపోయినా స్కూల్లో మాత్రం కంపల్సరీ 4 పిల్లల్ని చూస్తూ తింటారు. మీరు వాళ్ళ ఇంట్లో తిన్న ఐటమ్స్ ఏవున్నా సరే అవి స్కూల్కి ఇవ్వడానికి ట్రై చేయండి. స్కూల్లో 4 పిల్లలతో కలిసి వాళ్ళైతే తినేస్తూ ఉంటారు. నాకైతే అలా అనిపిస్తుంది. అండ్ ఇది ఫ్యాక్ట్ కూడా, నేను నా ఫ్రెండ్స్ దగ్గర కూడా చాలామంది దగ్గర విన్నాను. మా పాప ఇంట్లో అయితే ఇది తినదు, అదే స్కూల్కి ఇచ్చేసాను అనుకో, టీచర్స్ భయానికో తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ కంపెనీతోనో తెలియదు కానీ తినేస్తుందని అంటారు. మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారా? ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిన తర్వాత ఈరోజు లైట్గా ఎండ వచ్చింది. అండ్ ఇంకా నేను వీడియో ఎడిటింగ్ వర్క్లో కూర్చోకుండా మొక్కలు బాగా డ్రై అయిపోయినాయి, వాటర్ పోద్దామని అనుకున్నా. వారానికి 2 సార్లు పోస్తే సరిపోతుంది, ఆల్టర్నేట్ డే కూడా అవసరం లేదు. ఎందుకంటే అస్సలు 2 డేస్ అయిపోయింది సరిగ్గా సన్ వచ్చి, దానివల్ల ఇంకా నేను మళ్ళీ వీడియోస్ వర్క్లో కూర్చున్నానంటే నాకు 12 అయిపోద్ది దగ్గర. ఎందుకు వచ్చిందిలే, ముందు మంచిగా మొక్కలకి వాటర్ పోసేసి
తర్వాత నా పని చూసుకోవచ్చు, ఆ తర్వాత ఏం డిస్టర్బెన్స్ ఉండదని అనుకున్నాను. అండ్ ఇంకో విషయం, ఈ బాల్కనీ గార్డెన్ మెయింటైన్ చేయడం నేను ప్రతిసారి చెప్పినట్టే మొక్కలతో మామూలుగా ఉండదు. పర్టికులర్గా ఇలా వింటర్లో వీటిని కాపాడుకోవడానికి నేను ఎంత కష్టపడతానంటే అసలు మామూలుగా కాదు. నేను ఏ మొక్కని లాస్ అవ్వకుండా ఉండాలి ఈ వింటర్ వల్ల అని అయితే అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. మా లంచ్ ప్రిపేర్ అవుతుంది. మా లంచ్ అయితే రెడీ అవుతుంది. చిక్కుడుకాయ ఫ్రై, బీట్రూట్ చట్నీ అండ్ రైస్ అయితే అయిపోయింది ఆల్రెడీ. బీట్రూట్ చట్నీ మా అమ్మాయి చాయిస్, చిక్కుడుకాయ ఫ్రై నా చాయిస్. సో మా ఇద్దరికి నచ్చిన చెరొక ఐటమ్ అయితే చేసుకొని హ్యాపీగా ఇప్పుడు లంచ్ ఎంజాయ్ చేయబోతున్నాం. మీరు మీ లంచ్లో ఏం చేసుకున్నారు, ఈరోజు స్పెషల్స్ ఏంటి అనేది నాతో చెప్పండి. ఈరోజు అంటే ఈరోజు కుదరదు కదా, ఈ వీడియో చూసే రోజు ఏం చేసుకున్నారో చెప్పండి. మా అమ్మాయి క్లాస్ అయితే ఇప్పుడు అయిపోయింది, వంట ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇంక ఇప్పుడు అంటే వింటర్ కదా, వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుంది. ముందుగా చేసేసిన చల్లారిపోద్ది అన్నట్టు. ఈవెన్ కర్రీస్ కూడా మాకు వేడివేడిగా తినడం ఇష్టం. అందుకని ఇప్పుడు తన క్లాస్ అయిపోతుంది అనుకున్నప్పుడు చేస్తాను అనమాట. అలా చేస్తున్నా. మార్నింగ్ మా వారికి అయితే పులావ్ చేశాను, చూసారు కదా. పులావ్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లల లంచ్ బాక్స్లోకైనా మీ హస్బెండ్ లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. తల్లి ఏం చేస్తున్నావు? రావడం టీవీ పెడుతుంది. ఇప్పుడే క్లాస్ అయింది నాది. ఇప్పుడే క్లాస్ అయింది. ఓకే, ఇప్పుడు టీవీ చూస్తావు కదా. చెప్పాలా అన్ని? చెప్పాలి కదా మరి. బ్లాగింగ్ అంటే మన లైఫ్ స్టైల్ బ్లాగింగ్ కదా. మనం ఏం చేస్తాం? లైవ్ స్టైల్ కాదు, లైఫ్ స్టైల్. లైవ్ కాదు అంటే నువ్వు టీవీ చూసేది చెప్పకూడదు. అది లైవ్ కదా, లైవ్ స్టైల్ కాదు, లైఫ్ స్టైల్ మంది. ఓకే ఓకే తల్లి, సరే వెళ్ళి టీవీ చూడడానికి బాధ కాదు. నేను కూడా కుకింగ్ ఫినిష్ చేస్తా, లాస్ట్కి వచ్చేసి లంచ్ పెట్టేస్తా. ఫుడ్ కావాలి. ఓకే, ఇదైతే చిక్కుడుకాయ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం, మన ఫేవరెట్. ఇదైతే చూసారుగా బీట్రూట్ చట్నీ. చిన్న బీట్రూటే చేశాను, మళ్ళీ మిగిలిపోతే మా ఇంట్లో తినరు, తెలుసు కదా. అదనమాట. అండ్ ఇక్కడైతే మా రూమ్లో బెడ్షీట్ చేంజ్ చేయడానికి వచ్చాను. లాస్ట్ టైం ఆప్షన్స్ చూస్తానన్నాను కదా. ఫైనల్గా నాకు కావాల్సిన ఫిటెడ్ బెడ్షీట్స్ నాకు కావాల్సిన రేట్లో ఫ్లిప్కార్ట్లో అయితే దొరికాయి. బుక్ చేసేసాను. ఇంక ఈరోజు అయితే వచ్చాయి. ఇంకా ఇది చేంజ్ చేసేసి అది వేద్దామని. ఈ వీక్ పని అంతా తికమక అయిపోయింది. ఇది సోమవారం చేయాల్సిన పని, దాన్ని ట్యూస్డే చేశాను. ట్యూస్డే చేయాల్సిన పనులు కొన్ని వెన్స్డే చేశానులేండి. అంత గజిబిజిగా అయిపోయింది. ఒక్కొక్కసారి అంతే, కానీ అన్ని పనులు మాత్రం ఐ విల్ మేక్ ష్యూర్ ఆ వారంలో అయ్యేలాగైతే చూసుకుంటాను. అండ్ మిమ్మల్ని అందరినీ ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీకు ఇంట్లో ఎలా రెడీ అయి ఉండటం ఇష్టం? అంటే కొంతమంది ఓన్లీ బయటికి వెళ్తేనే రెడీ అవుతారు, కొంతమంది ఇంట్లో ఉన్నా కూడా. ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా మీరు, రోజు నా బ్లాగ్స్ చూసినట్టయితే నేను మార్నింగే స్నానం చేయగానే ఆ డేకి సరిపడా రెడీ అయిపోతాను. అంటే ఈవెన్ పైజమాస్ వేసుకున్నా కూడా నీట్గా హెయిర్ కోమ్ చేసుకోవడం, ఫేస్కి మినిమల్ స్కిన్ కేర్ అయితే తీసుకొని రెడీ అయి ఉంటాను నేను. సో దట్ మా ఇంటికి ఎవరైనా సడన్ గెస్ట్లు వచ్చినా సరే, హోమ్ మేకర్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళమైన మనం ఎప్పుడు ప్రజెంటబుల్గా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. నేను ఇంతకుముందు వర్కింగ్ కాబట్టి, పాప కన్నా ముందు నాకు ఇలా అలవాటు అయిపోయిందో ఏంటో తెలియదు, కానీ నేను ఇంట్లో ఉండటం స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను మార్నింగే ఎలాగో లేవగానే స్నానం చేసేస్తాను, క్లీనింగ్ అంతా అవ్వగానే. అప్పుడే నేను ఏ డ్రెస్లో ఉండాలనుకుంటున్నానో ఆ డ్రెస్ వేసేసుకొని మంచిగా హెయిర్ కోమ్ చేసుకొని, నాది రెగ్యులర్ హెయిర్ స్టైల్ మీరు చూస్తూనే ఉన్నారుగా, కంఫర్టబుల్గా ఉంటుంది బనానా క్లిప్ పెట్టేసుకుంటే. అలా రెడీ అయిపోయి నా బేసిక్ స్కిన్ కేర్ లైక్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, డే క్రీమ్ ఏదో ఒకటి మంచిగా బొట్టు పెట్టుకున్నామా, రెడీ అయిపోయామా, అంతే. మళ్ళీ ఈవినింగ్ పూజ కన్నా ముందు స్నానం చేస్తాను. అప్పుడు నైట్ పైజమాస్లో ఉంటాను. ఒక్కోసారి డే టైమ్స్లో కూడా నేను పైజమాస్, టీషర్ట్స్ అలాంటివి కూడా వేసుకుంటాను. కానీ కొంతమంది అసలు ఇంట్లో ఉంటే రెడీ అవ్వడానికి ఇంపార్టెన్సే ఇవ్వరు. ఆ జుట్టు అంతా పైకి పెట్టేసి ఫేస్ అసలు అదో రకంగా ఉంటుంది. అసలు రెడీ అవ్వకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. దానికి తోడు ఆ నైటీలు వేసుకొని అలా ఉంటూ ఉంటారు. నాకెందుకో అలా నచ్చదు. ఎప్పుడు ప్రజెంటబుల్గా ఉండాలి. అట్లీస్ట్ మనకి మనం అలా పాస్ అవుతూ మిర్రర్ ముందు నుంచి మిర్రర్లోకి చూసుకున్నా సరే, అబ్బా నా ఫేస్ ఏంటి ఇంత చండాలంగా ఉంది అనిపించకుండా బాగుందని మనకు అనిపిస్తే చాలు. ఇంతకీ పింక్ కలర్ బెడ్షీట్ ఎలా ఉంది? నీ ఒక్కటే ఈరోజు డెలివరీ అయింది. ఇంకొక 2 సాటర్డే ఒకటి, సండే ఒకటి డెలివరీ అవుతుంది.
అయిన తర్వాత అవి కూడా చూపిస్తాను. ఇది ఎలాగో వేస్తున్నాను కదా బెడ్షీట్, బెడ్ మీద చూపెట్టేద్దాంలే అన్నట్టు సపరేట్గా చూపెట్టలేదు. ఇంతకీ నేను ఇంతకుముందు మాట్లాడిన టాపిక్లో మీరు ఏ కేటగిరీ అనేది నాతో షేర్ చేసుకోండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈసారి పిల్లో కవర్స్కి మంచిగా జిప్స్ అయితే వచ్చాయి. సో పిల్లో అందులో పెట్టేసి నీట్గా ఆ జిప్తో క్లోజ్ చేశాను. నేను ముందు అడిగినట్టే కలర్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే కలర్ భలే అనిపించింది. ఆఫ్టర్నూన్ చేంజ్ చేసినప్పటి నుంచి ఎన్నిసార్లు వెళ్ళి చూసుకున్నాను నేనైతే. ఇంక ఈవినింగ్ మా పాప క్రికెట్ వెళ్ళడం రావడం అదంతా సరిపోయింది. మా వారికి కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా లేట్ వచ్చారు. ఇంకా మా పాప డిన్నర్ అయితే అయిపోయింది. మా కోసం అయితే దోశలు వేస్తున్నాను ఇప్పుడు మా వారు వచ్చిన తర్వాత. ఈరోజు ఎందుకో ఈ చల్లటి వెదర్లో ఆనియన్ దోశ తినాలనిపించింది. సరే కదా అని ఆనియన్స్ కట్ చేసేసుకొని మంచిగా దోశ వేసేస్తున్నాను. రకరకాల దోశలు కదా, ఇంట్లో దోశ బ్యాటర్ ఉండాలే కానీ మంచిగా గుంత పొంగనాలు, వెజిటేబుల్ ఊతప్పం, ఈ దోశల్లోనే ఎన్ని రకాలు కదా. ఆనియన్ దోశ, మసాలా దోశ, కారం దోశ, పొడి దోశ, గీ కారం దోశ, ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు. ఇంక ఇదైతే ఆనియన్ దోశ. మామూలుగా అయితే నేను ఆనియన్ దోశ వేస్తే ఫోల్డ్ చేసేస్తాను. మా వారికి ఏంటంటే బోత్ సైడ్స్ కొంచెం కాల్చని అంటారు. తనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా. చేతికి ఉన్న 5 వేళ్ళే ఒకలా ఉండవు, మనుషులందరూ ఒకలా ఉండాలని, అందరి రుచులు ఒకలా ఉండాలని మనమైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేనైతే ఇలాంటి వాటన్నిటిలో చాలా ప్రాక్టికల్గా ఉంటాను. ప్రతిదీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. అది థింగ్స్ అయినా సరే, మనుషులైనా సరే. ఓకే, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఇంతకీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? లైక్స్ అండ్ కామెంట్స్ నేను రోజు అడగడమే కానీ వీడియో చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా, కామెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఏదో ఒకటి అట్లీస్ట్ నేను చేస్తున్న పనో, నేను మాట్లాడే మాటో, నేను తీసే విధానం, వీడియో ఏదో ఒకటి నచ్చి ఉంటుంది కదా. ఏది నచ్చినా సరే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ దగ్గర టైం ఉంటే ఓకే మాకు ఈ పార్ట్ నచ్చింది అని పర్టికులర్ టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ముందు చెప్పినట్టే మీ లవ్లీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇదండి నా ట్యూస్డే అయితే ఇలా గడిచింది. ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.